నమస్తే సార్. నమస్తే అండి. సార్ అంటే మనం మనసు ప్రశాంతంగా ఉండాలన్నా, మనం ప్రశాంతంగా ఉండాలన్నా మెడిటేషన్ బెస్ట్ మార్గం అని అంటారు. కొంతమందేమో భక్తి, దైవ సాన్నిధ్యంలో భక్తిలో ఉంటేనే మీకు మనశ్శాంతి ఉంటుంది అని అంటారు. అసలు ఏంటి ఈ రెండిటికి? అంటే ధ్యానం బెస్టా? భక్తి బెస్టా? ధ్యానం అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? లేదా ఈ రెండిటికి ఏదైనా కనెక్షన్ ఉందా? వెరీ ఇంపార్టెంట్. చాలా విషయాలున్నాయి. దూరం నుంచి చూస్తే అటు భక్తిలోంచి వెళ్తూ వెళ్తూ ధ్యానం కలుస్తుంది. ఓకే. ధ్యానంలోంచి వెళ్తూ ఒక దానికి భక్తి మీద వస్తాం. ఓకే. ఓకే. బట్ దూరం నుంచి రెండు సపరేట్. భక్తిలో డ్యువాలిటీ ఉంటుంది. అంటే నేను వేరు, నాకున్న భక్తి యొక్క దైవం వేరు. ఓకే. ఈ రెండిటికి సెపరేషన్. ధ్యానములో నాలోనే ఆ దైవము. ఓకే. రెండు సెపరేషన్. ఓకే. భక్తిలో అన్ని ఎమోషన్స్కి కూడిన ఉంటాయి. దేవుడి మీద ప్రేమ, దేవుడి మీద మమకారం, లేకపోతే దేవుడిని నా వాడు అనుకునే ఒక ఫీలింగ్, అవన్నీ ఉండేవి ఎమోషన్స్తో కూడినది భక్తి. ఇది జనరల్గా మనకి ఎమిగ్డిలా ఆర్ లింబిక్ సిస్టమ్ నుంచి వర్కౌట్ అవుతుంది అని చెప్తారు. అంటే ఏంటి సార్? అక్కడి నుంచి బ్రెయిన్ లోపల ఉండే ప్రిమిటివ్ బ్రెయిన్ ఈ ఎమోషన్స్ అన్నిటినీ క్యారీ చేస్తూ ఓకే భక్తిని తయారు చేసుకుంటుంది. ఓకే. అండ్ ఆ భక్తి దీనికి చాలా తొందరగా బాడీలో హార్మోనల్ కరెక్షన్ చేస్తుంది. ప్రేమ హార్మోన్స్ అంటాం, ఆక్సిటోసిన్, అది భక్తిలో కూడా ప్రొడ్యూస్ అవుతాయి అంటారు. సో భక్తిలో ఉన్న వాళ్ళకి కొంచెం ఎమోషనల్లీ కనెక్టివిటీ పెరుగుతుంది. ఓకే. అది ఎనీ ఫార్మ్ ఆఫ్ గాడ్ వాళ్ళకి ఆ భక్తితో అనుసంధానమైనప్పుడు దే విల్ గెట్ అటాచ్ టు ఇట్. అప్పుడు అది ప్రిమిటివ్ బ్రెయిన్ నుంచి వర్క్ చేస్తున్నట్టు. ఇందులో మనం వేరే ఉన్నాం, భగవంతుడు వేరే ఉన్నాడు. ఆయన మనం మొర వింటాడు, వారు అర్థం చేసుకుంటాడు, మాట్లాడతాడు, ఇలా ఉంటుంది. వెరాజ్ ఇన్ ధ్యానం నా లోపలే ఉంది ఆ శక్తి, నా లోపలే ఒక భగవత్ తత్వం ఉంది. సో దాన్ని నేను తెలుసుకోవాలి అనే ప్రయత్నం ధ్యానం ఆన్ టాప్ ఆఫ్ ఇట్. ఇది ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అని ఈ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ నుంచి పనిచేస్తుంది. వేరే ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. ఎక్కడికి వెళ్తుంది నా ధ్యాస, నాకు ఇదంతా చూపిస్తున్నది ఏంటి. నేను కళ్ళు మూసుకోగానే ఇక్కడంటే లైట్లు ఉన్నాయి, లోపల ఏం లైట్ ఉందని నాకు ఆ స్క్రీన్ వెలిగింది. ఆ స్క్రీన్ ఎక్కడ ఎలా చూడగలుగుతున్నా నేను కళ్ళు మూసుకున్నాక నా లోపల పిల్లి అనగానే ఒక పిల్లి పిక్చర్ ఎలా వచ్చింది. ఈ ఎంక్వైరీ ద్వారా లోపలికి వెళ్ళి ఒక లోపల స్టేజ్లోకి వెళితే ఓకే మైండ్ కాదు, లోపల ఒక శక్తి ఉంది అని తెలుసుకోవడానికి ధ్యాన పద్ధతి ఉంటుంది. ఓకే. భక్తిలో తెలుసుకున్న విషయాలు ధ్యానం రూపంలో చేసుకోవచ్చు. అంటే నేను శివుడి గురించి చదివానండి, ఎంత బాగుంది, అసలు శ్రీకృష్ణ లీలలు చదువుతుంటే ఎంత బాగున్నాయో అనుకుని కళ్ళు మూసుకుని కృష్ణుడి గురించే ఆలోచిస్తూ కృష్ణుడి పింఛము, కృష్ణుడి యొక్క వస్త్రాంకలన, కృష్ణుడి యొక్క ఫ్లూట్, ఇలాగా ఆలోచిస్తూ ధ్యానంలోకి వెళ్ళచ్చు. ఓకే. సో భక్తి ద్వారా ధ్యానంలోకి వెళ్ళినట్టు. ఓకే. అది కూడా ఒక ఫెంటాస్టిక్ ఫార్మాట్. ఎందుకంటే మనసుకి దేనికో దానికి అంటుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏదైనా ఒకటి చెప్పడానికి మనం యాపిల్ అన్నాం అనుకోండి, ఒక రెడ్ కలర్ ఒక బొమ్మ మనకి ఈజీగా అంటుకుంటుంది. ఓకే. అలాగా మన మైండ్కి అంటుకోవడానికి భక్తి ఒక మార్గముగా మారుతుంది. భక్తిలో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరికైనా అర్థమవుతుంది, ఎవరైనా చేసుకోవచ్చు, దీనికి పెద్ద నాలెడ్జ్తో పని లేదు. అండ్ భక్తిలో ఉండే గొప్పతనం వెంటనే టక్కమని ఒక ఈగోని తెంపుకుని వెళ్ళిపోతుంది. నేను ఒక దైవీకమైన శక్తికి సరెండర్. ఒక రాయికి ఎట్లా మొక్కుతావురా అంటారు. రాయి అని నేను మొక్కేశాక నాలోని ఒక ఈగో పోయింది. నేను అంతటోండి, నేను అట్లాంటి నన్ను నేను తలుచుకుంటే ఏంట్రా అని ఈగో టక్కమని దెబ్బకి వెళ్ళిపోయింది. ఈగోని తీయడానికి, ఆ కాన్షియస్నెస్ తెలుసుకోవడానికే ధ్యానం అంతా చేసేది. ఎందుకంటే నేను అబ్బాయినని, నేను లేకపోతే అమ్మాయిని, లేకపోతే ఈ బట్టలు వేసుకున్నా, నేను ఈ కాలనీకి ప్రెసిడెంట్, నా పొజిషన్ నీకేం తెలుసురా, నా లెవెల్ ఏంటి, రిచ్, అన్నీ అయిపోయి నేను పూరు, నేను వీకు, అన్నిటినీ తగ్గించేసి ధ్యానం లోపలికి వెళ్తే నీ లోపల ఉండేది, అక్కడ ఉండేది, అందరిలో ఉండేది ఒకటే అని తెలుసుకోవడానికే. కానీ తెలుసుకోకుండా ఆపేది ఈగో. ఎలా ఆపుతుందో తెలుసా? 4 రోజులు ధ్యానం చేసి కొంచెం ఏదైనా ఎక్స్పీరియన్స్ రాగానే అసలు నేను 4-5 గంటలు చేస్తానండి మెడిటేషన్, నేను ఆల్మోస్ట్ ఎక్కడికో వెళ్ళిపోతానని చెప్తుంటాను. మన మైండే ఆ ఈగోని తయారు చేస్తుంది. ఓకే. ఆ ఈగో తీయడం భక్తిలో ఈజీ అవుతుంది.
వేరే ధ్యానం చేస్తున్నప్పుడు మనకు మనమే హాలుసినేట్ చేసుకుంటాము, మనకు మనమే ఇమాజిన్ చేసుకుంటాము, నాకు ఏదో జరిగిపోయింది, ఏదో ఎక్స్పీరియన్స్ వచ్చిందని మనకి మనమే ఊహించుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. భక్తిలో కూడా అలాంటి ఛాన్సెస్ ఉన్నాయి. వేరే దేవుడు నాతో మాట్లాడాడు, పాలు తాగాడు, లేకపోతే నేను స్పెషల్గా ఆయన కోసం ఏవో చేస్తాను, ఈ టైప్లో అంతా కూడా భక్తిలో ఉండే కన్ఫ్యూజన్స్. వేరే ధ్యానంలో కూడా అలా ఉంటాయి. కొంచెం కూర్చోగానే నాకు ఏదో అయిపోయింది, వెనక కొంచెం వీపు మీద ఏదైనా కాస్త అట్లా అనిపించిందంటే కుండలిని రైజ్ అయిపోయిందేమో, ఈ టైప్లో ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం అర్థం చేసుకోగలిగితే ధ్యానము లోపలికి వెళ్ళేది, భక్తి బయటికి వెళ్ళేది. ధ్యానములో బయటకు వచ్చి వెళ్తుంది, భక్తితో ఈగో కట్ అయిపోతుంది. సో ధ్యానము లోపలికి వెళ్ళగానే అన్నీ వస్తాయి, నీకేంటి ఇలాంటి వాడు ఎలా అన్నాడు, వీడు ఎలా అన్నాడు, అన్నీ బయటకు వస్తుంటాయి. సో వాటన్నిటిని జరిపి మనం ఆత్మస్వరూపాన్ని చూడగలుగుతాం, డీప్గా వెళ్ళగలుగుతాం. వెరాజ్ ఇన్ భక్తి నవవిధ భక్తులు ఉన్నాయి, శ్రవణ, కీర్తన, మనన, నిధిధ్య, ఇలా చాలా ఉన్నాయి. దాంతోపాటు ఉపచారాలు ఉన్నాయి, భక్తికి సంబంధించిన కర్మకాండ ఉంటుంది, వ్యవహారం ఉంటుంది. భక్తి ఉంది, భక్తితో పాటు కాస్త వ్యవహారం ఉంటుంది. ఇందులో నువ్వు ఒక పక్కన కూర్చుని ఎక్కడైనా కూర్చుని చేసుకోవచ్చు ధ్యానములో, దట్ యు ఆర్ దేర్ సపరేట్. అండ్ కొన్ని మంత్రాలు, ముద్రలు, లేకపోతే ఒక పొజిషన్ మనకు తెచ్చుకోవడానికి తప్ప ధ్యానముకి వాటికి పెద్దగా అవసరం ఉండదు. ఫస్ట్ ఆ రన్వే ఎక్కించేంత వరకే సీట్ బెల్ట్ పెట్టుకోండి, అవన్నీ రన్వే ఎక్కించేది. ఒక్కసారి ధ్యానంలోకి వెళ్ళిపోయాక వీఆర్ లాస్ట్ విత్ ద బాడీ. అది ధ్యానము యొక్క ఫండమెంటల్స్ అన్నమాట. అయితే భక్తి గొప్పదా, ధ్యానము గొప్పదా అనే డిస్కషన్ ఎప్పుడూ రాకూడదు. ఎందుకంటే మనకి ఎప్పుడు చెప్పాడు, నువ్వు భక్తి మార్గంలో వెళ్తావా, వెళ్ళు, సిన్సియర్గా వెళ్ళు. ధ్యాన మార్గంలో వెళ్తావా, వెళ్ళు, సిన్సియర్గా వెళ్ళు. గో డీపెస్ట్ పాసిబుల్ వే. నీకు అంత ఈజీగా దొరికింది పాయింట్, వెరీ గుడ్, వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఓన్లీ కర్మ, భక్తి లేదు, ధ్యానం లేదండి, నేను ఎవరికైనా సేవ చేయడంలో ఉంటాను, కర్మయోగం చాలా మంచిది, నిష్కామ కర్మ చేయడం చాలా మంచిది, ప్లీజ్ డూ ఇట్. ఓకే, అలా అవన్నీ కాదండి, నాకు నిజము తెలుసుకోవాలనుంది, బై రీసెర్చ్, జ్ఞాన మార్గం, యూ కెన్ డూ రీసెర్చ్ అండ్ డూ. సో భక్తి ధ్యానములో ఏది గొప్పది అని కాదు, బట్ రెండు మెథడ్స్ మనకేది సింక్ అవుతుందో అది చూసుకోవాలి. అదే మన సనాతన ధర్మము ఆర్ హిందూ ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే యూ హ్యావ్ ఆల్ ద ఆప్షన్స్ ఓపెన్. నువ్వు క్రికెట్ ఆడతావా, ఆడు. నువ్వు బ్యాడ్మింటన్ ఆడతావా, ఆడు. నువ్వు ఇంకేదైనా ఫుట్బాల్ ఆడతావా, ఆడు. అన్నీ ఓపెన్ ఉన్నాయి నీకు, నువ్వు చూస్ చేసుకో. బుర్రకు ఒక బుద్ధి ఉంటుంది, నీ బుద్ధి ప్రకారం నీకు నచ్చింది చూస్ చేసుకో. ఈ ధర్మం అంత గొప్పది అని చెప్పడం. దట్ యూ చూస్ వాట్ ఎవర్ ఫార్మాట్, అందులో నేను నీకు కనిపిస్తాను, దర్శనమిస్తాను. ఒక్క స్టేజ్ వచ్చాక భక్తిలో నేను ఆయన ఒకటే అనే స్టేజ్కి వెళ్ళిపోతాం. అంతవరకు లోపల మనకు అన్నమాచార్యుడు అన్ని వేల కీర్తనలు రాసి కరెక్ట్గా ఆయన ప్రత్యక్షం అవ్వగానే అంతర్యామి అంతర్యామి అలసితి సొలసితి అంటారు. లోపలే ఉన్నావా, ఎన్ని రోజులు ఎత్తుకున్నాను. సో పాయింట్ ఇస్ లోపలికే వెళతాము. అన్నీ కూడా అలాంటి మార్గములే. ఒక చోట ఒక్కసారి ధ్యానం రాకపోవచ్చు, వాళ్ళు భక్తితో స్టార్ట్ చేసి మెల్లిగా ధ్యానంలోకి వెళ్ళచ్చు అన్నమాట. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు భక్తికి ధ్యానానికి ఉన్న రిలేషన్ సంబంధం గురించి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.